మరో బ్రేకింగ్ అంతోంది మనకి. అనంతపురం జిల్లా టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఇటీవల 2 రోజుల పాటు అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటించారు. తన పర్యటనలో పార్టీ నేతల తీరుపై మంత్రి లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అండగా ఉండని కొందరు ఎమ్మెల్యేలపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పార్టీ మీటింగ్ లో ద్వితీయ శ్రేణి నేతలకు లోకేష్ దిశానిర్దేశం చేశారు. అలిగి ఇంట్లో కూర్చుంటే మాకెలా తెలుస్తుందని లోకేష్ ప్రశ్నించారు. నిత్యం కార్యకర్తలతో మాట్లాడుతూ అసంతృప్తి ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని ఎమ్మెల్యేలు కలుపుకుని వెళ్లాలన్నారు. రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్ లో అందిస్తారు. రామాంజనేయులు, మనం చూస్తున్నాం అనంతపురం జిల్లా టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయినట్లుగా చూస్తున్నాం. ఏం జరిగింది అసలు? 2 రోజుల పాటు మంత్రి లోకేష్ పర్యటన కొనసాగింది. ప్రధానంగా అనంతపురం జిల్లాలోనే ఈ పర్యటన కళ్యాణదుర్గం ప్రాంతంలో ఈ పర్యటన కొనసాగింది. ఆయన నైట్ కళ్యాణదుర్గంలో బస చేశారు. ఆ సందర్భంగా ముఖ్యమైన కార్యకర్తలతో నారా లోకేష్ మాట్లాడినారు. ప్రత్యేకించి కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలను సెలక్షన్ చేసినటువంటి కార్యకర్తలను, నాయకులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. అది అతి కొద్ది మంది మాత్రమే, చాలా ముఖ్యమైన నాయకులను మాత్రమే ఈ సమావేశానికి పిలిపించేసి అక్కడ కొంత కార్యకర్తలకు క్లాస్ తీసుకోవడం జరిగింది. చాలా సందర్భాల్లో పార్టీలో ఏ పార్టీలో లేని విధంగా తెలుగుదేశం పార్టీలో ప్రధానమైన ఒక జాడ్యం అనొచ్చు, దాని లేదా ఒక రోగం అనొచ్చు, అది అలక అనేది చాలా మందిలో ఉంది. దానివల్ల పార్టీకి ప్రధానంగా కార్యకర్తలకి, నాయకులకి కూడా ఇది ఒక ప్రమాదకరం అని చెప్పేసి ఆయన సూచించారు. మరి ఈ అలక అనేది ఎవరైతే లేకోకుండా చేసుకుంటారో వాళ్ళకి పార్టీలో గుర్తింపు ఉంటుంది. మీరు అలిగి ఇంట్లో పడుకుంటే మాకు ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ప్రధానంగా ఈ కింద ఎమ్మెల్యే దగ్గర నుంచి బాస్ చంద్రబాబు వరకు కూడా మీకు చెప్పుకునేకి అవకాశం ఉంది. కాబట్టి మీకు ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా దశల వారీగా మీ సమస్యని మరి ప్రస్తావిస్తూ మీ సమస్యని పోరాటం చేసుకోవాలా. నేను కూడా ఇప్పటి వరకు పార్టీలో పోరాడుతూనే ఉన్నాను. లోకేష్ ఏదో చెబితే అంతా అయిపోతాది అని చాలా మందిలో ఒక భ్రమ ఉంది. ఆ భ్రమ తొలగించుకోండి. ఎవరికైనా కూడా, కార్యకర్తకైనా అధినేతకైనా పార్టీ ఒక సిద్ధాంతము ప్రకారం, పార్టీలో ఒక పాలసీ విధానం ప్రకారమే పోతుంది. కాబట్టి అలక అనేది లేకోకుండా చూసుకోవాలా. ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలని పేర్లు ప్రస్తావించుకోకుండా కూడా ఆయన చురకలు అంటించారు. చాలా వరకు కూడా హెచ్చరించారు కూడా. పద్ధతి మార్చుకొని అలక లేకోకుండా ఏదైనా ఉంటే సమస్యని స్పష్టంగా నాయకుల వద్దకు ప్రస్తావించి మీ సమస్యను మీరు పరిష్కరించుకోవాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ రామ.